అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రసల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా మన గురుగారి దగ్గర పరిష్కారం అయితే కలదండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% విత్ ఇన్ డేస్లోనే మీ సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి వారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఉద్యోగపరంగా అన్ని రకాల్లో కూడా ఈ రాశి వారికి అద్భుతమైన వృద్ధి మరియు నూతన అవకాశాలు లభించే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా జీతాల పెంపుదల గురించి రేపటి రోజున మీకు సానుకూల వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సంస్థల నుండి ఇంటర్వ్యూ కాల్స్ రావడము లేదా కొత్త నియామక పత్రాలు అందడం వంటివి జరుగుతాయి. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగుల్లో మీ సలహాలను కోరుకుంటారు. వృత్తిపరమైన ప్రయాణాలు మీకు లాభసాటిగా మారతాయి. సాంకేతిక రంగం, ఐటీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా రేపటి రోజున మీకు సాయంత్రం వరకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పు డబ్బులు తిరిగి వసూలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇది షేర్ మార్కెట్, లాటరీ లేదా పూర్వీకుల ఆస్తి రూపంలో ఉండవచ్చు. మీ పొదుపు మొత్తాన్ని పెంచుకోవడానికి ఇది సరైన సమయం. అయితే అక్కడైతే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు రేపటి డబ్బును అప్పుగా ఇవ్వకండి. మీరు ఎంత ఆత్మమిత్రుడైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి రాకపోవడమే కాకుండా ఆ వ్యక్తితో మీ సంబంధం శాశ్వతంగా చనిపోయే అవకాశం అయితే ఉంది. డబ్బు విషయంలో వచ్చే మనస్పర్ధలు తీవ్రమైన గొడవలకు దారితీస్తాయి. కాబట్టి సున్నితంగా తిరస్కరించడము ఉత్తమం. ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి మరియు పాత బాకీలు తీర్చుకోవడానికి నేటి అనుకూలతలను వాడుకోండి. వ్యాపారస్తులకు రేపు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు సహజంగానే తెలివైన వారుగా ఉంటారు మరియు లోతైన ఆలోచన ధోరణి కలిగి ఉంటారు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. నేడు మీ వ్యాపార భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెడతాయి. అయితే కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఉదయం సమయంలో వ్యాపారం కొంత మందకొడిగా సాగినా మధ్యాహ్నం తర్వాత వేగం పుంజుకుంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి నేడు రేపటి అనుకూలమైన డీల్స్ కుదురుతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రణాళికలు నెమ్మదిగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇక ఈ రాశి వారి వైవాహిక జీవితం రేపటి ఎంతో సంతోషంగా ప్రశాంతంగా సాగుతుంది. దంపతుల మధ్య ప్రేమాలు మునుపటి కంటే ఎక్కువ పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశించిన సహకారం లభిస్తుంది. ఇది మీ వృత్తిపరమైన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. సాయంత్రం వేళ దంపతులు కలిసి ఏదైనా ఆత్మీయ కార్యక్రమాలు పాల్గొనటము లేదా విందు వినోదాలకు వెళ్ళటం వల్ల బంధం మరింత బలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అన్ని రకాల శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు మీ వైవాహిక బంధానికి రక్షణగా నిలుస్తాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నంత రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య అనవసరమైన కారణాల వల్ల గొడవలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చిన్నపాటి మాట పట్టింపులు కూడా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడము, ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు అతిగా జోక్యం చేసుకోకపోవడం వల్ల విభేదాలు రాకపోవచ్చు. మీ ప్రేమ విషయం గురించి మూడో వ్యక్తికి చెప్పకండి. ఎందుకంటే వారు మీ మధ్య చూపెట్టే అవకాశం కూడా ఉంది. ప్రేమలో నమ్మకం మరియు వైపుక చాలా అవసరం అండి. నేడు వివాదాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనం వహించడం వల్ల
బంధం క్షేమంగా ఉంటుంది. మీ భాగస్వామి మనోభావాలను గౌరవించండి. విద్యార్థులకు రేపటి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం కొంత కష్టంగా అనిపించినా కాబట్టి కొద్దిగా శ్రద్ధ అవసరం. సోషల్ మీడియా మరియు ఇతర వినోదాల వల్ల సమయం వృధా చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని నియంత్రించుకోవాలి. అయితే మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి రేపటి ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. రేపటి రోజు మీకు విదేశీ విద్యలు చదువుకోవాలి ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తున్నట్లయితే రేపటి రోజు మీకు వీసా అనేటివి ఏమైనా సరే శాంక్షన్ అయ్యి రేపటి రోజు మీకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా ఆదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. దూర విద్య చేయాలనుకునే వారు కూడా రేపటి రోజు అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అనుకూలంగా అన్ని రకాలు కూడా లక్ష్మీదేవికి ఆరాధన మేలు చేస్తుంది. రేపటి రోజు ఈ రాశి వారి లక్ష్మీదేవికి ఆరాధన ఆర్థికంగా మీకు అన్ని కలుసుబాటుతనంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున సానుకూల ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. రేపటి రోజు మీ జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ధ్యానం మరియు యోగా శిక్షణతో టైం టేబుల్ పాటించడం మంచిది. గురువుల సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు సాధారణంగా మధ్యస్థమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గులే చిన్నపాటి జ్వరం వచ్చే సూచన కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బయటి ఆహారం మరి చల్లటి పానీయాలు దూరంగా ఉండటం. మీరు ఇప్పటికైనా ఇదేనా స్థిరకాల సమస్యలతో బాధపడుతుంటే రేపటి రోజున వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. రాత్రిపూట సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ రాశి వారు స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు మరియు స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీకు మీ స్నేహితుల నుండి చేదు అనుభవాలు ఎదురే అవకాశం కూడా ఉంది. మీ స్నేహితులు మీ మంచితనాన్ని లేదా ఆర్థిక స్థితిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ముఖ్యంగా రహస్యమైన విషయాలను స్నేహితులతో పంచుకోకండి, ఎందుకంటే అవి బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు రంగు బయటపడడం వల్ల మీరు కొంత మనస్తాపానికి గురవుతారు. సామాజిక జీవితంలో మీకంటూ కొన్ని పరిమితులు విధించుకోవడం ఎంతో ముఖ్యం. ప్రయాణాల విషయంలో నేడు అత్యంత అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు పెద్ద ప్రమాదం ఉంచుకొస్తున్నట్లుగా గ్రహగతులు సూచిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా నడపాలి. అతివేగం మరియు నిర్లక్ష్యం మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు నిద్రమత్తు రాకుండా జాగ్రత్త పడండి. వాహన కండిషన్స్ ముందే తనిఖీ చేసుకోండి. అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం లేదా అపరిచిత ప్రాంతాలకు వెళ్ళడం వంటివి మంచివి కావు. మీ అప్రమత్తం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీ ఇంట్లో త్వరలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించి రేపటి రోజున ఒక అద్భుతమైన శుభవార్తను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసిన వారికి సంబంధం నిశ్చయమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన రేపటి రోజు మీకు కీలక చర్చలు ఫలవంతమవుతాయి. గృహప్రవేశం, నామకరణం, ఇతర శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో కలిసి రేపటి రోజున ప్లాన్ చేసుకుంటారు. కొత్త ఇంటికి ఆహ్వానాలు పలుకుంటారు. ఏవైనా సరే శుభవార్త వల్ల మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గి ఆనందం కలుగుతుంది. శుభకార్యాల వల్ల మీ సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. అనుకోని చిక్కులు వచ్చే అవకాశం కూడా నేడు బలంగా ఉంది. మీరు ఏమాత్రం ఊహించిన సమస్యలు ఆకస్మికంగా తలెత్తవచ్చు. ఇది ప్రభుత్వపరమైన నోటీసులు కావచ్చు, ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి గొడవలు, చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోని ఎవరో ఒకరు అడ్డంకు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సమయంలో ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్నవారు నేడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో ఒప్పందాలు చేసేటప్పుడు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా చదవండి. మీ సంతకం చాలా విలువైంది కాబట్టి తొందరపడకండి. ఎక్కడ సంతకాలు చేయకండి. స్త్రీల విషయంలో రేపటి రోజున ఎంతో మీరు మంచిగా ఉండటం మంచిది. మీరు ఒక గొప్ప శుభవార్త కూడా వింటారు. ఆమె మీ తల్లి, సోదరి, భార్య లేదా మీ కాలం సహోద్యోగుడు కావచ్చు. ఆమె ఇచ్చే సలహా, ఆమె ద్వారా పంపించే సమాచారం మీ కెరీర్కి ఒక పెద్ద మలుపుగా మారబోతుంది. మహిళా ఉద్యోగులకు నేడు ప్రమోషన్లు లేదా ప్రత్యేక బహుమతులు లభించే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో ఉన్న స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మహిళల ప్రమేయం ఉన్న పనుల్లో మీకు విజయం లభిస్తుంది. స్త్రీల ద్వారా మీకు ఆర్థిక లాభం కూడా చేరుతుంది. వారిని గౌరవించడం మీ రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ రాశివారు ఎదుర్కొన్న చిన్నపాటి సమస్యల నుండి, రాత్రి ప్రయాణాలు ఉన్న ప్రమాదాల నుండి బయటపడడానికి కొన్ని జ్యోతిష పరిష్కారాలు పాటించాలి. ఈ రాశివారి చాలాకులు కూడా శనిదేవుని యొక్క ఆరాధన చేయడం వల్ల మీకన్నా కూడా మంచిది. శనిదేవుని యొక్క ఆరాధన మీ గ్రహ దోషాలు తొలగిస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకు ధైర్యం మరియు కార్యసిద్ధి లభిస్తుంది. నల్లని చీమలకు పంచదార లేదా బియ్య పిండిని వేయడం ద్వారా రాహుకేతు దోషాలు తగ్గి అడ్డంకులు తొలగిపోతాయి. పేదవారికి లేదా అనాథలకు నల్లని దుస్తులు లేదా చెప్పులను దానం చేయడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి మరియు మనశ్శాంతి కోసం ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. మీ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించి వెళ్ళడం వల్ల మీకు విజయం లభిస్తుంది. గొడవలు మరియు అపార్థాలు తగ్గడానికి ఇంట్లో ప్రతిరోజు సాయంత్రము వేప నూనె లేదా ఆవు నూనెతో దీపం వెలిగించండి. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు లేదా మాట ఇచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి.
ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఇక ఈ రాశి వారు సహజంగానే ఆలోచన పరులు, కానీ నేడు ఆలోచనలు మిమ్మల్ని భయపెట్టకుండా చూసుకోండి. ఇతరుల తప్పులు ఎత్తి చూపే ముందు మీ పరిస్థితిని ఒకసారి సమీపించుకోండి. దాన ధర్మాలు చేయడం వల్ల మీ మనసులో నెగిటివిటీ తొలగిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనంగా ఉండటమే వారికి ఇచ్చే పెద్ద సమాధానం అని తెలుసుకోండి. మీ శక్తి సామర్థ్యం వృధా చేయకుండా సరైన దిశలో మళ్లించండి. నేడు మీరు చేసే ప్రతి మంచి పనుల భవిష్యత్తులో 10 రెట్ల ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. పాత మిత్రులను కలవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, కానీ వారితో ఆర్థిక విషయాల గురించి మాత్రము చర్చించకపోవడం అయితే చెప్పదైన సూచన. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.